అక్క పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. పప్పన్నం తినే వెళ్ళాలి. నువ్వు అచ్చం మీ అయ్య నోటి నుండి ఊడిపడ్డట్టే ఉన్నావు. ఇంకా పప్పన్నం అంటావేంటి? బొక్కలు ఇరిగేలా సంబంధం కోసం తిరిగారు, మొక్క పెట్టలేవు. నువ్వు బలేదాని అక్క, దాందేముంది, నువ్వేదంటే అది. ఈ రోజుల్లో సంబంధం కుదరడమే ఎక్కువ, అమ్మాయి దొరకడమే అదృష్టంగా భావించే రోజులివి. అందులో పెళ్లిగాని ప్రసాదులు ఎక్కువ. నువ్వు ఎవరి గురించి అంటున్నావో నాకు బాగా అర్థమైంది. నా కొడుక్కి అమ్మాయిలు దొరక్క కాదు, నేనే చెయ్యాలనుకోవట్లేదు. ఇప్పుడు చెప్తున్నా, నీ కూతురికి పెళ్ళయ్యేలోపు నా కొడుక్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు పార్వతమ్మే కాదు. ఆ ఫ్యాన్ 10 రోజుల నుంచి అలాగే తిరుగుతుంది. దాన్నే రిపేర్ చేయించలేకపోయాం. నువ్వు కేఫ్లో బిజీ, నేను జాబ్లో బిజీ. అలాంటిది 20 రోజులు అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేసుకోవాలా? నీ ఇష్టం వచ్చినట్టు శబ్దాలు చేస్తే కుదరదు ఇక్కడ. రీ ఏమా తిన్నావా? లేదు, తినలేదు. నువ్వు తినకుండా నేను ఎలా తింటానమ్మా? సారీ అమ్మా. సరే, ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే. పెళ్లి కాని వాడికి ఉండకూడదే కోపం రా. అవునవును, నాలంటే అమాయకుడికి కూడా నీలాంటి అమ్మ ఉండకూడదు. అది కాదురా. ఏది కాదు, ఏది కాదు? పోయినసారి పాలకుల సంబంధం వస్తే వాళ్ళు మన పాలోళ్ళు కాదు అన్నావు. పోనీ పాలవాళ్ళ సంబంధం వస్తే ఆ అమ్మాయి జాతకం కలిసి రాలేదన్నావు. అమ్మాయి పొడుగుండకూడదు, పొట్టిగుండకూడదు, నల్లగుండకూడదు, నవ్వితే ముత్యాలు రాలాలి, ఎంత కట్నం తీసుకురావాలి. ఏది? వయసు కనిపించకుండా ఫేస్ ఎక్సైజ్ చేస్తూ మేనేజ్ చేస్తున్నా తెలుసా? ఇంకెన్నాళ్లే ఇలా? సర్లే, ఎవరినో ప్రేమించానన్నావుగా, నవ్యానో భవ్యానో, తెచ్చుకో, ఇచ్చి చేసేస్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఒక్కరిని కాదు, 6గురిని ప్రేమించా. ఏం చేసావు గుర్తులేదా? ప్రేమంట ప్రేమ, ఆ అమ్మాయి సెట్ అవ్వదు నీకు. ఆరుగురన్నావు, ముగ్గురే వచ్చారు కదా. వస్తా అన్నారు, నేనే వద్దని చెప్పి దగ్గరుండి పెళ్లి చేసి పంపించా. సర్లే, అవన్నీ కంచికి, అవ్వాల్సింది మంచికి అన్నారు. నేనే చెడగొట్టాను కాబట్టి నేనే కలుపుతా. నేను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. మహాలక్ష్మి లాంటి అమ్మాయిని చూస్తా. లాంటి ఎందుకు? మహాలక్ష్మినే సెట్ చేయొచ్చుగా. మన కేఫ్కొస్తుంది ఆ అమ్మాయ్యా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేగా నాకు ఎవరు నచ్చితే అమ్మాయిని సెట్ చేస్తాను అంటే నువ్వు మాట మీద నిలబడే రకం కాదనమాట. నేనైతే చెప్పి చూస్తాను. ఆ అమ్మాయి కాదంటే నేనేం చేయలేను. నేను నచ్చని మనుషులు ఉంటారా? ఇదిగో అమ్మా, రోజు చెప్పేదేగా. అవును, మీరు తెచ్చారేంటంటే? ఏముందమ్మా, మన అనుకునే వాళ్ళకి మనం చేయడంలో తప్పే ఉంది. మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారమ్మా? లేదంటీ. మావాడు బాగా అర్థం చేసుకుంటాడు. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. అమ్మా, నీ క్యారేజ్. ఏం చేసావు? నీకు బాగా ఇష్టమని. నాటుకోడా? కాదు, వేడి చేస్తుందని పెరిగినని తీసుకొచ్చా. ఈ అమ్మాయి ఎవరు? అదే మహాలక్ష్మి అని చెప్పానే. ఈ అమ్మాయి చెప్పవే మరి. మీ గురించి చాలా చెప్పిందండి. మీరు చాలా మంచివారని, చాలా పద్ధతిగా ఉంటారని చెప్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఆంటీ. మీరు సింగరా? కాదండి. వాయిస్ ఏంటండి ఇంత స్వీట్ గా ఉంది? సరే ఆంటీ, నేను వెళ్ళొస్తా. బాబు బిల్. బిల్ ఎందుకమ్మా? మనలో మనకు కూడా బిల్ ఏంటమ్మా? ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు. ఫినిష్ చేసాలండి, నేను తీసుకెళ్తా. బాయ్. ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిరా. వెళ్ళదు. అయ్యో, పంచర్ అయిందా? పంచర్ కాదురా, ఎవరో గాలి తీసినట్టున్నారు. లేదమ్మా, పంచర్ అయింది, కనిపిస్తుంది కదా. అమ్మా, మేం పని మీద బయటికి వెళ్తున్నాం, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాం, వచ్చే. అది పర్లేదమ్మా. సరే ఆంటీ. రే,
దీనికి పంచర్ ఎంచి తీసుకొచ్చి పెట్టు. అలాగే అమ్మగారు. నువ్వు రామ్మా. రండి, ఈ గిఫ్ట్ తీసుకోండి. ఆ. మా కార్యక్రమం వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తాం. పర్లేదు తీసుకోండి. తీసుకోమ్మా. ఆ పక్క కాపండి. ఏంటి బోర్ కొడుతుందా? అయ్యయ్యో, అదే మా ఇల్లండి. ఓ అవునా, ఓకే ఆపేస్తా. బాయ్ బాయ్ బాయ్. 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 అమ్మే హలో ఎప్పుడు వస్తున్నావమ్మా? ఇంకా పెళ్లికి కొద్ది రోజులే ఉంది. నాన్న, నాకు ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. అయినా పెళ్ళికి 4 రోజుల ముందు వస్తే సరిపోతుంది కదా. పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారమ్మా? ఇష్టం లేదనుకుంటారు. సరే నాన్న. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి నంబర్ అన్నా తీసుకుని ఉండాల్సిందమ్మా. దేనికైనా టైం రావాలిరా. టైం గురించి నువ్వు మాట్లాడకు. రేయ్, నీ లవ్ గురించి నేనెంత హెల్ప్ చేస్తున్నానురా. ఆ, అవుననుకో. ఇదంతా నేను అప్పుడు లవ్ చేసినప్పుడు చేసుంటే అసలు ఇంత దూరం వచ్చేదే కాదుగా. జరిగిన దాన్ని పక్కన పెట్టు. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఆ అమ్మాయి ఏం చేస్తుంటుంది? ఆ, అది కాళ్ళు చేతులు విరిగితే, పక్షవాతం వస్తే అదేదో ఫిజియో అంటారు కదా. ఫిజియోథెరపిస్టా? ఆ, ఆ, అయితే ఆ అమ్మాయి నీకు రెగ్యులర్గా కలవచ్చు. ఎలారా? రీజన్ ఉందిగా. ఏంట్రా అమ్మ ఇంకా రాలేదు? యా. వచ్చింది. ఆ, మీరు ఆంటీ, హ? ఏంటి మహా నువ్విక్కడ? ఇది నా క్లినిక్కే ఆంటీ. మీకేమైంది? ఆ, అది అమ్మా, నువ్వు లేవు కాదు. నువ్వు లేవలేవు. కేఫ్కి హడావుడిగా వెళ్తుంటే ఒకటి బండి మీద వచ్చి డాష్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇలా. అయ్యో అవునా. రిపోర్ట్స్ ఇవ్వండి ఒకసారి. ఆ, అయ్యయ్యో, ఇంట్లో మర్చిపోయామే. డౌట్ వస్తుంది. ఆ, అమ్మా, నొప్పి వస్తుందా? సరే, నేను చూస్తాను ఉండండి. అన్ని వైర్లు పెడుతుందిరా. షాక్ కొడుతుందేమో. నేను చూసుకుంటా. లేపచ్చా? లేదు. తగ్గిపోతుందంటావా అమ్మా? చిన్న ఫ్రాక్చర్ అయింది అనుకుంటా. 10 days ఫిజియో చేస్తే తగ్గిపోతుంది. మీరేం వర్రీ కాకండి. వరి అవ్వకుండా ఎలా ఉంటామండి? నా పెళ్లి చూద్దామని ఎప్పటి నుండో వెయిట్ చేస్తుంది పాపం. అవును, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? చెప్పండి. ఈ నెక్స్ట్ 10 రోజులు మీరే మా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారా? ఓకే. థ్యాంక్స్. ఏంట్రా మహా ఇంకా రాలేదు? వస్తుందని చెప్పా కదా, ఆగమ్మా. వచ్చింది. రండి. ఎలా ఉందండి? పర్లేదమ్మా. మీకు కాఫీ టీయా అండి? మా అయ్యగారికి మర్యాదలు ఎక్కువండి. నాకు అంతే మర్యాద ఇస్తారండి. కానీ జీతమే టయానికి ఇవ్వరు. మ్మ్. ఎలా ఉంది? కాస్త పర్లేదమ్మా ఇప్పుడు. ఇందాకే అరగడం గురించి ఆలోచించకుండా 2 డజన్ దోశలు తిన్నారు కదమ్మగారు. ఇంతలో ఏమైంది మీకు? అది చేత్తో కదా, నొప్పి కాలికి కదా. అవునంటీ, మీరు ఇక్కడే ఉంటే మరి కేఫ్ ఎవరు చూసుకుంటున్నారు? అది చూసుకోవడానికి చాలా మంది ఉన్నారమ్మా. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? రేపు వస్తాను. సరే, సరే జాగ్రత్త అమ్మా. ఆంటీ. బాయ్.
ఆ అమ్మాయి ఏంట్రా ఇంకా రాలేదు? ఇవాళ రావట్లేదంటమ్మా, కుదరదంట. రే, ఏదేమైనా ఆ అమ్మాయితో త్వరగా నిజం చెప్పారా, మనకింక టైం లేదు. ఆ? నీదేం పోయింది? నువ్వెన్నైనా చెప్తావు. రోజంతా నేను బాధపడాలి. బాధపడాలా? నొప్పి లేకపోయినా ఇలా కట్లేసుకొని తిరగడం ఎంత కష్టమో తెలుసా? అరే చెప్పేమంటావా? చెప్పేస్తాను. ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పాననుకో, అప్పుడు నీకుంటది. ఆ అమ్మాయికి నిజం చెప్పేస్తా. చెప్పేసేదే ఉందమ్మా, ఆల్రెడీ చెప్పేశావు. ఆగు, ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. సిగ్గుందా నీకు? సిగ్గుదేనికి? ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఈ లోపే నీకు తెలిసిపోయింది. నేను లవ్ చేస్తాను మహా, కానీ ఈ లవ్ వీటన్నిటిలో నేను చాలా వీక్. అందుకే అవుట్డేటెడ్ ఐడియాస్ ఇచ్చినా మా అమ్మ ఐడియాసే ఫాలో అయ్యాను. ఇందులో మోసం ఏం లేదు, నిజంగా లవ్ చేస్తున్నాను. నువ్వు నమ్మకపోతే ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవచ్చు. ఏంటి నిజంగా వెళ్ళిపోతున్నావు? ఏంటి ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోమన్నావు కదా, మళ్ళీ ఆపుతావు ఎందుకు? అంటే వెళ్ళవని కాన్ఫిడెన్స్ తో చెప్పాను. నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? అబద్ధాలాడి ఆడుకోవడానికి బొమ్మలా నేనే కనిపించానా? నీకెలాగో సిగ్గులేదు సరే, అరే అంత వయసు వచ్చిన ఆమె కూడానా? కదా, నేను అదే చెప్పాను. ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చేసింది. అయినా ఇదేమన్నా సినిమానా? కాలడ్డు పెడితే ఊరికే లవ్లో పడిపోవడానికి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అదంతా వదిలేసే. నువ్వు నాతో లవ్లో పడాలంటే నేనేం చేయాలి? సరే అయితే, ఇప్పటి వరకు నన్ను లవ్ చేయడానికి మీ అమ్మ హెల్ప్ తీసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు సోలోగా ట్రై చేయి, అప్పుడు ఆలోచిస్తాను. పక్కకు జరుగు. మహా సోలోగా అంటే హాయ్. వీణెందుకురా రాణించావు ఇక్కడికి? ఆయన మీకు చాలా క్లోజ్ అని చెప్పాడు మేడం. ఎందుకు వచ్చావు? అదేంటి, నువ్వేగా సోలోగా ట్రై చేసుకోవన్నావు. సిగ్గుందా? ఎందుకు ఉండాలండి? ఎందుకు ఉండాలి? వద్దు అంటే వద్దని చెప్పాలి. అలా చెప్పలేదంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. ఇంకొకసారి ఇక్కడ కనిపించావనుకో. ఇక్కడ కనిపించద్దా, ఇంకెక్కడ కనిపించద్దా? వర్క్ బిజీలో ఉంటున్నావు, మళ్ళీ వస్తా. ఒప్పేసుకోవచ్చు కదా, నేను చక్కగా ప్రేమించుకోవచ్చు. ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు? నాన్న, ఇప్పుడు పెళ్లికడలు పంచడానికి నేను అవసరమా? వస్తే ఏమవుతుంది? నువ్వు అడిగావు కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను, లోపలికైతే రాను. నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేసాయి. అక్కడ కాఫీ ఇచ్చారా, నువ్వు తాగేకు, అసలుకే నీకు షుగరు. సరే, నేనే వెళ్ళొస్తా. మరీ హెడ్ఏక్లా తయారయ్యావు తెలుసా? అవునా? అయితే ఓ జెండు బాంబు రాయమంటావా? నువ్వు యాక్చువల్లీ బయట తిరక్కు, నీ గ్లామర్ పాడైపోతుంది. మా నాన్న లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడనుకో నీ తాట తీస్తాడు. అబ్బా, మీ నాన్న పెద్ద ఫైట్ మాస్టర్, మరి రమ్మను, డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడతా. ఒరే ప్రసాదు, నువ్వేంటి ఇక్కడ? మావయ్య? మావయ్య? నాన్న, ఈ అబ్బాయి మీకు ముందే తెలుసా? అమ్మా తెలుసు, ఇతను పార్వతమ్మ కొడుకు. అంటే పెళ్ళి తాళి నీకు? ఓకే సారీ. చిచ్చి, ఇన్నాళ్ళు ఎవరితో అయితే శబదం చేశామో వాళ్ళమ్మాయి వెనక తిరిగామా? మా నిజం చెప్పు, నీకు ఆ అమ్మాయి ఆయన కూతురు నిజంగా తెలీదా? నాకు తెలీదురా. ఆ అమ్మాయికి 6 నెలలు ఉన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. నీతో చిన్న విషయం మాట్లాడాలి. చూడండి, నాకు మీరు ఆయన కూతురని తెలియదు, నేను ప్రేమిస్తానని కూడా తెలియదు. సో ఇంకేమొద్దు. అది కాదు నేను చెప్పేది. మీ హస్బెండ్ చాలా లక్కీ. కన్వే మై బెస్ట్ విషెస్ టు హిమ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అలా కాదు, ఒకసారి నేను చెప్పేది వింటా. వద్దు,
నువ్వేం చెప్పొద్దు, నేనేం వినొద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళవా? సరే నేనే పోతా. అమ్మా, చెప్పేది వినవా? పెళ్ళి నాకు కాదు, మా అక్కకి. అక్క అంటే నాకు కూడా పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు అనుకో, కానీ నాకెవరు నచ్చట్లేదు, ఎవరికి ఓకే చెప్పలేదు. మా నాన్నగారు మీ గురించి అంతా చెప్పారు. మీ గురించి విన్నాక మీకు ఓకే చెప్పాలనిపిస్తుంది. నిజం చెప్పు. అమ్మా, చెప్పరా? మా పెళ్లి కొప్పుకుందే. పెళ్లి కాని ప్రసాద్ ఇంకా పెళ్ళైనట్టే. ఇంకేం చెప్పారు నాన్నగారు?